Hello friends, welcome to our channel. Please like my video, subscribe to my channel. సమ్మర్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇది చాలా యూజ్ఫుల్ అనమాట. ఇవి మన ఇంట్లోనే ఉంటాయి, వేస్ట్గా బయట పడేస్తూ ఉంటారు. ఇవి లిక్విడ్ రూపంలో చేసి మొక్కలకి ఇచ్చారంటే సమ్మర్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఎలా చేసుకోవాలి, ఎంత రేషన్లో ఇవ్వాలి అనేది మొత్తం ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇది వచ్చేసి వేస్ట్గా మనం ఇంట్లో వాడే లెమన్ తొక్కలు ఏవైతే ఉంటాయో అవి చాలామంది యూజ్ చేసి డస్ట్బిన్లో వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు చాలామంది. అలాంటివి ఇవి మన మొక్కలకి ఎంతో మేలు చేస్తూ ఉంటాయి, అది ఎస్పెషల్లీ సమ్మర్లో. ఇవి మీ ఇంట్లో ఎక్కువ పాడైపోయిన నిమ్మకాయలు ఉన్నా కూడా 1 month స్టోర్ చేసుకోవచ్చు మొక్కలకి ఇవ్వడానికి. ఇక్కడ నేనైతే వాడేసిన లెమన్ తొక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేస్తున్నాను. అలాగే కొంచెం మనకు నిమ్మకాయలు ఫ్రిడ్జ్లో పెట్టిన గట్టిగా అయిపోతుంటాయి కదా, ఇవి కూడా మనం కుకింగ్లోకి యూజ్ చేయడానికి మనకు అస్సలు పనిచేయవు కాబట్టి ఇవి వేస్ట్గా బయటపడేయకుండా వీటిని మిక్సీ చేసేసి ఒక 4-5 days వాటర్ బాటిల్లో స్టోర్ చేసేయాలి లిక్విడ్ అనేది. ఆ తర్వాత మొక్కలకి ఇచ్చారనుకో ఫర్మెంటేషన్ అవుతుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది ఎలా చేయాలి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను చేసిన నిమ్మకాయలు మొత్తం కూడా మిక్సీ జార్లోకి తీసుకున్నాను. మీ దగ్గర ఇంకెక్కువ క్వాంటిటీలు ఉంటే 2-3 బాటిల్లో ఫిల్ చేసి పెట్టుకోవచ్చు. ఇవి 2-3 months అయినా కూడా నిల్వ ఉంటాయి. ఈ లిక్విడ్ ఎంత ఫర్మెంటేషన్ అయితే మనకు అంత మంచి ఫెర్టిలైజర్ అనేది తయారవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదైతే నేను మిక్సీ చేశాను, కొన్ని బ్లాక్గా ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి మిక్సీ చేసిన తర్వాత బ్లాక్ అనేది కనిపించింది. అన్నీ మా మిక్సీ గ్రైండర్ ఏంటంటే ఎలాంటివి వేసినా కూడా గ్రైండ్ అయిపోతాయి, అందరి వల్ల గ్రైండ్ అవ్వదు కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి, పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిపోతాయి. దీన్ని నేను తీసేసుకొని ఒక జార్ పెట్టుకోవాలి. అందులోకి ఆ సీడ్స్ తొక్కలు రాకుండా, అంటే తొక్కలు సీడ్స్ రావచ్చు. నాది చిన్న బాటిల్ అవ్వడం వల్ల నేను అవి తొక్కలు కూడా వేశాను. అవి తర్వాత ఇంకొక పెద్ద బాటిల్లో వేసి అవి పెట్టాను. తర్వాత ఫస్ట్ నేను ఒక చిన్న బౌల్లోకి మొత్తం స్టీమ్ చేసేసుకొని వీటిని ఆ బాటిల్లోకి అయితే వేసేస్తున్నాను. ఇట్లా వేసిన తర్వాత మొత్తం దీంట్లో వాటర్ కూడా ఫిల్ చేయాలి. ఈ బాటిల్లో ఇది ఒక 1/2 వరకు వచ్చింది. ఈ బాటిల్లో ఫుల్గా వాటర్ ఫిల్ చేసి రోజు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ బాటిల్ క్యాప్ అయితే ఓపెన్ చేయాలి. దాంట్లో గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఆ గ్యాస్ మొత్తం లూజ్ చేసేసిన తర్వాత గ్యాస్ పోయిన తర్వాత మళ్ళీ బాటిల్కి ఈ క్యాప్ అనేది మళ్ళీ పెట్టాలి. ఇలా రోజు అయితే ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్, ఒక్క రోజు అనే కాదు. చూసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిందో. ఇది డే సెకండ్ అనమాట. ఇట్లా ఫర్మెంటేషన్ మొత్తం పైకి నురగలు వచ్చేస్తాయి. ఇంకా మనకు 3 days తర్వాత రోజు వాడుకోవచ్చు. నేనైతే 2-3 బాటిల్స్, నాకు ఎప్పుడు నిమ్మకాయలు మేము చాలా వాడతాం ఈ సమ్మర్లో కాబట్టి నేను ఈ బాటిల్ కూడా మొత్తం ఒక్కరోజే ఇచ్చాను. మీరు కావాలంటే ఒక బకెట్ వాటర్లో మీరు ఒక గ్లాస్ కొలతలు తీసి వేసుకోవచ్చు. కానీ నాది పెద్ద గార్డెన్ కాబట్టి నాకు ఎక్కువ యూజ్ అవుతుంది కాబట్టి నేను ఒకే బాటిల్లో ఈ వాటర్ మొత్తం వేసేసి దీన్ని 3-4 బకెట్ బాటిల్గా చేసేసాను. ఎందుకంటే ఇది ఈజీ కదా, మనం ఏమీ ఎక్కువ కష్టపడి చేసేది కాదు కాబట్టి నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. నా దగ్గర ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటాను కాబట్టి మొత్తం మొక్కలకు అన్నీ ఇచ్చేయాలని చెప్పేసి నేను ఇలా వేస్తున్నాను. మొత్తం వేసేసాను. మీరైతే 2-3 బాటిల్లో చేసేసుకొని ఒక వారం వరకు ఫర్మెంటేషన్ అవ్వనివ్వచ్చు, లేకపోతే 3 days తర్వాత కూడా ఇవ్వచ్చు. అంటే మన ఇంట్లో ఎక్కువ నిమ్మకాయలు ఉన్నాయనుకుంటే వేరే బాటిల్స్లో కూడా పెట్టవచ్చు. మీకు ఆల్రెడీ నేను ఈ మధ్య ఇంత సమ్మర్లో కూడా నేను లెమన్ ప్లాంట్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు వేరే దాంట్లో ఉండేది కదా, అసలు అందులో వాటర్ కూడా ఆగేవి కాదు. నేను ఈ మధ్య రీసెంట్గా అసలు వాటర్ కూడా తీసుకోలేకపోతుంది, అందుకని చెప్పేసి రిపోర్ట్ చేశాను. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా రిపోర్ట్ చేశాను అనేది కూడా. ఇదైతే అన్ని మొక్కలకి ఇవ్వచ్చు ఫ్రెండ్స్. చాలా మంచి యూజ్ఫుల్ ఫెర్టిలైజర్ అనమాట. సింపుల్, మన ఇంట్లో ఉండేవి వేస్ట్గా బయటపడేసే వాటితోనే ఇంత మంచి ఆర్గానిక్ పద్ధతిలో ఇలా ఫర్టిలైజర్ చేసామనుకో చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా రోజుల తర్వాత ఇలా నేను కనిపిస్తూ వీడియో చేయడం, చాలా రోజుల తర్వాత. ఇది ఈవినింగ్ టైము. ఆల్రెడీ పిల్లలు హాలిడేస్లో ఇంట్లో ఉంటున్నారు కదా, వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు.
దాంతో నేను మొక్కలు చూపిస్తూ నేనైతే వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా అన్ని మొక్కలకు కూడా ఇస్తున్నాను. మన గార్డెన్లో ఇప్పుడు అన్ని మొక్కలు కూడా ఫ్లవరింగ్స్, ఇంత సమ్మర్ అయినా కూడా ఫ్లవర్స్ కానీ, పచ్చిమిర్చి కానీ, బీరకాయలు కానీ అవి కూడా బాగానే వస్తున్నాయి, దొండకాయలు కూడా. ఇంకా మొత్తం ఇప్పుడు కొంచెం సమ్మర్ కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ తీసేసాం కదా, మళ్ళీ జూన్లో అన్నీ స్టార్ట్ చేసాం కాబట్టి అప్పుడు మాత్రం చాలా మొక్కలు ఉంటాయి. ఆల్రెడీ అన్నీ మేము ఏంటంటే ఈ సమ్మరు ఎక్కువ ఎండబడకుండా ఉండడానికి అన్నీ కూడా అంటే ఒకనొక టైంలోనే ఎక్కువ ఎండ వస్తుంది, మిగతా టైంలో ఇట్లా మాకు పైన అది పెంట్ హౌస్ ఉంది కాబట్టి అది దాని నీడ అనేది ఇటు వైపు పడుతుంది. అందుకని చెప్పేసి కొన్ని మొక్కలన్నీ కూడా వన్ సైడ్ పెట్టడం జరిగింది. లేదంటే ఈ ఎండ తాకిడికి ఈ సమ్మర్లో చాలా ఎండ పడినా కూడా మన టబ్స్ అవన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి. అందుకని వీలైతే మాత్రం తప్పకుండా పెయింట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. పెయింట్ వేసుకుంటేనే మన మొక్కలకు ఎటువంటి హాని అనేది ఉండదు. మళ్ళీ టబ్స్ కూడా మళ్ళీ పర్చేజ్ చేయాలంటే కొంచెం ఎక్కువనే ఖర్చు అవుతుంది కాబట్టి నావైతే 4 years టబ్స్ ఫ్రెండ్స్, అన్నీ కూడా 4 years అవుతుంది. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసి కూడా 4 years కాబట్టి అప్పటి నుంచి నేను ఇంకేం చేంజ్ చేయలేదు. ఇప్పుడు నేను చేసిన ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే మనకు ఎటువంటి ఫంగస్ కానీ మిల్లీ బగ్స్ ఉన్నా కూడా వాటిని స్ప్రే చేసినా కూడా పోతాయి. నిమ్మ మొక్కలు కూడా ఇప్పుడు చాలా నిమ్మకాయలు అయితే సమ్మర్లో ఎక్కువ వస్తుంటాయి. వాటికి కూడా కొంచెం మిల్లీ బగ్స్, నల్ల చీమలు అవన్నీ వస్తుంటాయి కదా. ఈ లెమన్ లిక్విడ్లో బేకింగ్ సోడాను సర్ఫ్ వేసి బాగా షేక్ చేసి మొక్కలకు స్ప్రే కూడా చేయొచ్చు. ఎటువంటి క్రిమి కిటకాలున్నా పోతే, మిల్లీ బగ్స్ లాంటివి కూడా పోతూ ఉంటాయి. చీమలు లాంటివి ఏమొచ్చినా కూడా మంచి ఫర్టిలైజర్గా పనిచేస్తుంది. ఇది అన్ని రకాలుగా వాడచ్చు ఫ్రెండ్స్. మందార మొక్కలకు కూడా ఎక్కువ మిల్లీ బగ్స్ పడుతుంది, దానికి కూడా స్ప్రే చేయొచ్చు. అవన్నీ కూడా మీకు మంచి చక్కగా యూజ్ అయ్యే ఫర్టిలైజరు. ఇంకా మన గార్డెన్లో మల్లెపూలు అయిపోయి మళ్ళీ ఆకులు అనేది తీసేస్తున్నాను. ఇప్పుడు ఇది 3rd టైం అన్నమాట. ఆల్రెడీ 2 క్రాప్ ఫ్లవర్స్ అయితే మనం ఎన్నో వీడియోలో హార్వెస్ట్ చేసుకున్నాము, అన్నీ మీరు కూడా చూసారు కదా. ఇది 3rd టైం ఫ్లవర్స్ కోసం మళ్ళీ నేను ఆకులు అయితే తీసేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.